పేరు పద్మావతి. మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్‌లో డీసీఎంగా వర్క్ చేస్తున్నారు. నాకు 1 ఇయర్ బ్యాక్ ఇలాగ బ్రెస్ట్‌లో చిన్న క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని బయటపడింది. అక్కడ స్టీల్ ప్లాంట్ డాక్టర్ సుజాత మ్యామ్ నన్ను డైరెక్ట్‌గా మహాత్మా గాంధీ హాస్పిటల్‌కి వెళ్ళండమ్మా, మీకు ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పారు. వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే డాక్టర్ మురళీకృష్ణ గారు మాకు చూశారు. నన్ను చూసి, అమ్మ నువ్వేం కంగారు పడకని చాలా మోరల్‌గా చాలా సపోర్ట్ చేసి, నీకు తగ్గిపోతుందమ్మా, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు నార్మల్ మనిషివి అయిపోతావని చెప్పారు. ఆ తర్వాత ఆయన త్రూ ప్రవీణ మ్యామ్ దగ్గరికి ఆయన పంపించారు. పంపిస్తే నాకేమో 6 కీమోస్ రాశారు, మెయిన్ కీమోస్. అవి అయిన తర్వాత మా బ్రెస్ట్ రిమూవ్ చేసేసారు. ఆ తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంట్ పంపించి అక్కడ రేడియోథెరపీ ఇప్పించారు ఓ 15 days. ఆ తర్వాత మళ్ళీ 11 మెయింటెనెన్స్ కీమోస్ రాశారు. ఆ 11 కీమోస్ అయిపోయిన తర్వాత కీమోపోర్ట్ రిమూవ్ చేయటానికి రోజు రమ్మంటే వచ్చాను. నేను చాలా హ్యాపీగా నాకు వచ్చిన ఈ సమస్య నుంచి చాలా హ్యాపీగా తగ్గించుకోగలిగాను. ఇదంతా డాక్టర్స్ నాకు చాలా కేరింగ్ తీసుకొని వచ్చిన వెంటనే చాలా బాగా ఆప్యాయంగా నన్ను బాగా రిసీవ్ చేసుకొని, నేనేమైనా ఎమోషనల్ అయినా నువ్వు బాధపడకమ్మ, నీకు తగ్గిపోద్దని చెప్పి, స్టాఫ్ ఏంటి రిసెప్షన్ దగ్గర నుంచి ఫుల్ మీద నా ఆపరేషన్ థియేటర్ దాకా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని చాలా ధైర్యం చెప్తూ నాకు ఈ బాధ నుంచి తగ్గించారు. థ్యాంక్స్ చెప్తున్నాను మహాత్మా గాంధీ హాస్పిటల్ స్టాఫ్కి, డాక్టర్స్కి, అందరికీ. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.